కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఆధాన్ మీడియా. నేను భారతి. నేను దీని సిట్టి చెల్లిని. నా పేరు హారతి. అగరబత్తి కాదు, నిన్నెవడు అడిగాడు? రాజకీయాల్లోకి వద్దు వద్దు అంటే వినకుండా జగనన్న అనుకుంటూ వెళ్ళు. బాగానే ఉంది. వాళ్ళెవరో ఆస్తులు పంచుకున్నారు, మనం కూడా పంచుకుందాం అని చెప్పి పంచేయమన్నావు, పంచేసాం. మళ్ళీ ఎందుకు వచ్చావు తల్లి? ఏట్లేదే, కాసేపు నీతో ముచ్చట్లాడదామని వచ్చాను. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఏటి వాళ్ళు నిజంగానే ఇడిపోయారు అనుకుంటున్నారా మీరందరూ? అవును నిజమేగా. తల్లి విజయమ్మ, షర్మిల, అట్లాగే జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కూడా దూరంగానే ఉంటున్నారుగా. కాకపోతే దూరంగా ఉన్నా కూడా ప్రెస్ మీట్లు పెట్టుకొని మరి తిట్టుకుంటున్నారుగా. నిజమేగా? అవునా, నిజమా? అయిపోయి నాకు తెలదలే. ఎంతకీ మా అన్నయ్య స్పెషాలిటీ ఏటో తెలుసా మీకు? మీరు అందరూ ఏంటనుకుంటున్నారు? దోచుకోవడానికి దాచుకోవడానికి మాత్రమే పెసిద్ది అనుకుంటున్నారు. అయిపోబే మా అన్నకి ఇంకో స్పెషల్ క్వాలిటీ ఉంది. ఏటనుకుంటున్నారు? అదే సింపతి రాజకీయం. అయిపోబే సింపతి రాజకీయాలు చేయాలంటే మీరందరూ ఏడ సరిపోతారు మా అన్న దగ్గర. నాకు తెలియకే నిన్ను అడుగుతున్నాను తల్లి, సూటిగా చెప్పు, సుత్తి లేకుండా. ఎందుకు వచ్చింది చెప్పు నాకు. సరే అయితే ఎవరికి చెప్పమాక నీకు రహస్యం చెప్తా. ఎందుకంటే సింపతి రాజకీయంలో మా అన్న చాలా బిజీగా ఉన్నాడు. వాళ్ళు ఇల్లు అనుకుంటుంటే నేను ఎన్న పెద్ద పెద్దోళ్ళేలే ఇని మరి చెప్తున్నా. మళ్ళీ ఎవరితో అనమాక. ఎంతకి కాదేటంటే మొన్నటి వరకు సంక్రాంతి తర్వాత వస్తా జనంలోకి అన్నాడు. సడన్గా ప్లేట్ ఎందుకు మార్చాడు డిసెంబర్లో? అదే ఉద్యమాల సంగతి ఎందుకు తెచ్చాడంటావు? నీకేడు తెలిసే వివరాలు అందరికి తెలిసిందేగా. నిన్న దీని మీద కూడా నేను వీడియో చేశా. నువ్వు చూడలేదా నిన్న? ఏముంది, జనాన్ని యాక్టివేట్ చేయడానికి, అట్లాగే బుజ్జగింపులు అంటే వెళ్ళిపోయే వాళ్ళని కాస్త బుజ్జగించడానికి నాయకులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కాస్త బుజ్జగించి తీసుకురావడానికి చేస్తున్నారు అని అయితే అందరూ అనుకుంటున్నారు. మరి దీంట్లో స్పెషల్ ఏముంది చెప్పు? ఇదిగో ఇక్కడే మీరందరూ కందిపప్పులు కాదు జగన్ అనేసిన ఉచ్చులో సిక్కుకున్నారు. నాంచకుండా అసలు విషయం చెప్పు తల్లి, నీకు ఒక దండం. ఏమో అనుకుని ఇంత బారు సాగదీస్తావు. మీ అందరిలో ఉన్న ఈ సిరాకనే మా అన్న ఇప్పుడు ఎలా వాడుతున్నాడో తెలుసా? క్యాష్ చేసుకోపోతున్నాడు. ఏ విధంగా చెప్తాను ఈను. ఏంటంటే ఇలా ఉద్యమాలు చేసేసామనుకో అరెస్టులు చేసేస్తారు. అరెస్టులు చేసేసారనుకో ఏటవుతుంది? జనం దగ్గర నుంచి సింపతి వచ్చేసిద్ది. తెలుసా మీకు ఇది? ఒకవేళ మా అన్నని అరెస్ట్ చేయలేదనుకో కొంతమంది నాయకులను అరెస్ట్ చేస్తారుగా. మరి వాళ్ళని అరెస్ట్ చేస్తే మా అన్న ఊరుకుంటాడు ఏంటి? రంగంలోకి దిగిపోడు. మరి దిగిపోయినాడు ఊరుకుంటాడు ఏంటి? ఆయన అరెస్ట్ చేయాలి. మరి అక్కడ కాన్సెప్ట్ అదే. అరెస్ట్ చేయడానికి రకరకాల మారణమా సృష్టిస్తాడు. బాబోయ్, ఏపీ సీఎం పెట్టమంటే అంత ఈజీగా వస్తుంది ఏంటి? ఈసారి అది రాదులే. అందుకే రకరకాల ప్రయత్నాల్లో ఇది ఒక ప్రయత్నం. అయినా ఇవి చిన్నయ్యేగా. అరెస్టులు చేస్తే వెంటనే వచ్చేస్తారు బయటికి. దీంట్లో గొప్ప ఏముంది? పెద్ద విషయం కూడా ఏం లేదుగా. అదే మీరందరూ పొరపాటు పడుతుంది. ఏదో చిన్న ఉద్యమాలే అని మీరు అనుకుంటున్నారు. ఈ చిన్న నుంచి ఏడుకో పోవాలని మా అన్న ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే కావాలని అరెస్ట్ అవ్వాలనుకుంటున్నాడు. ఎందుకు అనుకుంటున్నారు? చెప్పాను కదా ఇందాక, సింపతి పేజీల నుండి సింపతి కావాలి. బాబు జగన్ అన్న మా కోసం వచ్చేసాడు, మా ప్రజా సమస్యల కోసం అరెస్ట్ అయిపోయాడు అన్న విషయం మరి జనంలోకి వెళ్ళాలంటే ఏటవ్వాలి? మిమ్మల్ని రెచ్చగొట్టాలి, అరెస్ట్ అవ్వాలి, రెచ్చగొట్టాలి, అరెస్ట్ అవ్వాలి. అది అసలు కారణం. అంటే చంద్రబాబుని అరెస్టు చేసి ఏ విధంగా ఆయన బయటకు వచ్చాడు, బయటకు వచ్చినప్పుడు ఏపీ సీఎం అనే బంగారు పళ్ళాన్ని ఆయన చేతిలో పెట్టాడు అనేది బాగా అబ్జర్వ్ చేసి మళ్ళీ ఆ ఇచ్చిన బంగారు పళ్ళాన్ని మళ్ళీ తీసుకోవాలి అంటే ఏం చేయాలి అని ఆలోచించి ప్రజల్లో సింపతి క్రియేట్ చేసుకోవడానికి ఈ డిసెంబర్ ఉద్యమాలు కానీ సంక్రాంతి తర్వాత జనంలోకి కానీ ఇవన్నీ చేస్తున్నాడనే ఏంటి నీ అభిప్రాయం? ఇది ఒక్కటే కాదే పిచ్చి మోహన్ దానా, చాలా ఉన్నాయి దీంట్లో. ఏటనుకుంటున్నావు? నాయకులందరూ వెళ్ళిపోతున్నారా? మరి అన్న జైల్లో ఉంటే ఎవరు వెళ్తారు జనంలోకి? అదొక పాయింట్. ఇంకో పాయింట్, ఒకవేళ అన్న ఉన్నాడనుకో, నేతలందరూ లేరనుకో, ఒకవేళ ఒకళ్ళిద్దరు ఉన్నారనుకో, వాళ్ళతో జగన్ అన్న ఎట్టెళ్తాడు? ఒకసారి ఆలోచించు. అక్కడ లాజిక్ ఏటో ఏముంటుంది? బొత్స సత్యనారాయణ గారు నిన్న ఏం చెప్పారు? ఎంతమంది వెళ్ళిపోయినా పార్టీ అలాగే ఉంటుంది అని అన్నారు. ఇంతకీ పార్టీ అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి. ఆయన బయట ఉన్నాడు అనుకో, ఉన్న వాళ్ళని కలుపుకొని వెళ్తాడు. ఒకవేళ ఆయన అరెస్టులు కావాలని అయ్యి ఉద్యమాలు చేసి కావాలని అరెస్ట్ అయ్యి లోపల ఉన్నోళ్ళతో నడిపిస్తాడు అంతే. అబ్బచ్చా
అదే మీకు తెలియంది. జగన్కిను మీతో వాళ్ళకున్న తేడా అదే. మరి ఇక్కడ లాజిక్ ఒకటి మిస్ అయ్యావు. ఏటో చెప్పనా? మరి జగన్ అన్న జైల్లో ఉంటే ఏ తల్లి ఊరుకుంటుంది, ఏ చెల్లి ఊరుకుంటుంది? మరి ఏడు చేస్తారు, తల్లి చెల్లి రంగంలోకి వచ్చేస్తారు. అదొక లాజిక్ ఇక్కడ. అర్థమైందా? వామ్మో, దీంట్లో ఎంత ఉందా? నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం ఇప్పుడు నుంచే పరుగులు పెడుతూ పావులు కదుపుతున్నాడు అంటావా? బాబోయ్, పెద్ద ప్లానే వేశాడే. మీ మొహం ఎప్పటి నుంచి కాదు ఇది ప్లాను, అర్థమవుతుందా? ఇప్పుడు ప్లాన్ కాదు. పవన్ కళ్యాణ్ గారు వారాహి డిక్లరేషన్ అని చెప్పి ఒక విషయం బయటకు తీసుకొచ్చారు. అదే తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో గుర్తుందా? అప్పుడు ఒకసారి మా అన్న తిరుమల 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 అన్నాడు, గుర్తుందా? ఒకసారి చెప్పు. ఏముంది, పొలిటికల్గా ఆలోచిస్తే ఒకటే. శుక్రవారం వాయిదాలకు వెళ్తారు కదా, దాని నుంచి తప్పించుకోవడానికి కేసుల విషయానికి సంబంధించి తప్పించుకోవడానికి తిరుమల ప్లాన్ అన్నట్టుగా ఆ మధ్య అనుకున్నారు. మరి పొలిటికల్గా ఆలోచిస్తే అబ్బచ్చా, అవునా? అలా అనుకుంటే మా అన్న తెలివితేటలు ఇక్కడ చూడు ఒకసారి. తిరుపతి వెళ్తా, తిరుమల వెళ్తా, తిరుపతి వెళ్తా, తిరుమల వెళ్తా అని చెప్పాడే కానీ డిక్లరేషన్ ఇస్తాను ఇవ్వను అని ఏమన్నా చెప్పాడేటి? చెప్పలా. కానీ వెళ్తాను అనే చెప్పాడు. ఏంటి మతలబు? నీకేమన్నా అర్థమైందా? ఒకసారి చెప్పు, ఏముందో దాంట్లో? అసలు డిక్లరేషన్ అంటే ఏంటి? ఏముంది, నాకు అందరి దేవుళ్ళు సమానమే, నాకు ఏ భేదభావం లేదు, అందరూ ఒకటే అని ఆయన సచ్చీలతను నిరూపించుకోవడానికి తిరుమల పర్యటన అని అయితే ఉంది. మరి అప్పుడు అయిపోయి చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు, కానీ అసలు విషయం ఏంటో తెలిసేటి చెప్తే కళ్ళు తిరిగిపోతాయి. పాపం మన క్రిస్టియన్ సోదరులు ఉన్నారు కదా, చాలా మంచోళ్ళు. వాళ్ళు ఎంత మంచోళ్ళో, ఈ జగనన్న నమ్మారంటేనే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత మంచోళ్ళో. వాళ్ళు ఏంటనుకుంటారు, ఈ అన్నయ్య పాపం మా రూల్స్కి అగైనెస్ట్గా పేజీల కోసం ఈ విధంగా పాపం జగనన్న తిరుమలకు కూడా వెళ్తున్నారు ఆయన సచ్చీలతను నిరూపించుకోవడానికి అని వాళ్ళ దగ్గర నుంచి క్రిస్టియన్ ఓటర్లు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి సింపతి పొందాలి కదా. ఆ సింపతి రాజకీయాలు ఇప్పుడు నుంచే మొదలు పెట్టారని మీరు అనుకుంటున్నారు. ఈ ప్లాన్ ఎప్పుడు నుంచో ఉంది. అయినా అప్పుడు తిరుమలకు వెళ్ళలేదుగా, ఎందుకో మరి తెలియదు. కానీ అప్పుడు అనుకున్నది ఏంటంటే డిక్లరేషన్ ఇస్తే కానీ ఆలయంలోకి ప్రవేశం లేదు అని ప్రభుత్వ పెద్దలు కానీ టీటీడీ పెద్దలు కానీ చెప్పినట్టు అప్పుడు విన్నాం కదా. నీకు తెలిసే ఉంటుంది, చూసే ఉంటావు కదా మీ అన్న గొప్పతనం అప్పుడు. ఎందుకంటే అదే లాజిక్ ఇక్కడ. నేను తిరుమల వెళ్తాను ఎందుకన్నారంటే కావాలని గవర్నమెంట్ ఒప్పుకోదు, అరెస్ట్ చేస్తుంది, అరెస్ట్ చేస్తే కొద్దిగా సింపతి పొందొచ్చు అన్న ఉద్దేశంతో ఆయన తిరుమల వెళ్తా అన్నాడు. కానీ వెళ్ళలేదనుకో, అసలు విషయం పక్కన పెడితే, ఆయన వెళ్ళింది పక్కన పెడితే వెళ్ళాలని మాత్రం ట్రై చేశాడు. ఏముంది, జగన్ ఉద్యమాలు చేసినా, ఊర్లలో ఊరేగినా, మారణకాండ సృష్టించిన జగన్ని మాత్రం అరెస్ట్ చేయకూడదు. ఎందుకంటే ఏపీ సీఎం అనే బంగారు పళ్ళాన్ని తిరిగి తీసుకోవడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మరి అలా చేసే ప్రయత్నంలో ఏమాత్రం అరెస్ట్ చేస్తే జనాల నుంచి సింపతి కొట్టేసి, అంటే మనందరికీ తెలిసిందే కదా, మొన్నటిదాకా ఏం చేసాం, చెన్నై పోగొట్టుకున్నాం ఈ సింపతితో, తర్వాత హైదరాబాద్ పోగొట్టుకున్నాం. అంటే ఇప్పుడు మళ్ళీ జగన్ అరెస్ట్ అయితే అదే సింపతి మళ్ళీ అదే బంగారు పళ్ళని తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టినట్టు అవుతుంది. అది సంగతి. మా అన్న రూటే సపరేట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు జోలికి వెళ్ళొద్దు, అరెస్ట్ కట్టద్దని ఎంతమంది మొత్తుకున్నా ఎన్నాడేటి ఏం లేదుగా. బంగారు పళ్ళాన్ని, అదే ఏపీ సీఎం అనే బంగారు పళ్ళాన్ని తీసుకెళ్ళి చేతిలో ఎట్టి ఖాళీగా కూర్చున్నాడు భజన చేసుకుంటూ. ఏటైనా అంటే ఒకటే చెప్తాడు, ఏటి నేను మారా ఏటి మారాడు, ఆలోచన విధానం మారిందా అంటే ఏదో చేస్తున్నాడనే కిరికిరి. ఇదిగో కూటమి పెద్దలు కార్యకర్తలు మీరు అందరూ కూడా మళ్ళీ నేనేదో కల్పించి చెప్పానని చెప్పి నా మీద ఇసురు లేబాకండి. ఇసురు ఏంటో గమనించండి. అన్న అలా సైలెంట్గా ఉన్నా ప్రమాదమే, జనంలోకి వెళ్ళినా ప్రమాదమే. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి, మా అక్క చెప్పుద్ది. అయినా అంత రాజకీయం అనుభవం ఉన్న చంద్రబాబు, తెలివితేటలతో ముందుకు వెళ్తున్న పవన్ కళ్యాణ్ అంత ఈజీగా అరెస్ట్ చేసి సింపతి రాజకీయాలు దక్కేలా చేస్తారా అంటే చాలామంది ఏం చెప్తున్నారంటే అంత తేలిగ్గా ఏం చెయ్యరు అని అనుకుంటున్నారు. మరి చూద్దాం. కానీ ఎందుకైనా మంచిది జగన్ కదలికలపై ఒక లుక్ వేసుకొని జాగ్రత్త పడటం బెటరు. ఎందుకంటే గెలవడం కోసం ఏదైనా చేస్తాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే చాలామంది రాజకీయ విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే జగన్ని అంత తక్కువ అంచనా వేయకూడదు, సింపతి రాజకీయాలు చేస్తూ ఉంటారు కాబట్టి జనం నుంచి సింపతి పొందడానికి రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. ఆ ఉచ్చులో పడకండి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు నేతలు అని అయితే రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు.
ఇంతకీ మారాను అంటున్న మా అన్న ఏ నాటకాలు ఆడతాడో, ఆయన అరెస్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ని ఏడ్చేస్తాడో, ఆయన ఏపీ సీఎం పదవి కోసం ఏటు పన్నాగాలు పొందుతాడో ఏటో ఒకటే టెన్షన్, ఏడ్చేస్తాడో ఏమో. కూటమి నేతలు ఎలా తట్టుకుంటారో ఏటో ఆలోచించాల్సిందే, ఏడు జరిగిద్దో చూడాల్సిందే.